హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. జేఎన్టీహెచ్కి సంబంధించిన ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది జేఎన్టీహెచ్ యూనివర్సిటీ నుండి. అయితే గ్రేస్ మార్క్స్కి చాలామంది స్టూడెంట్స్కి గ్రేస్ మార్క్స్ ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఒకవేళ గ్రేస్ మార్క్స్ ఎన్ని సబ్జెక్ట్స్కి అప్లై చేసుకోవచ్చు మ్యాక్సిమం, ఓకేనా. గ్రేస్ మార్క్స్ గిట్ట ఏమైనా తాత్కాల ప్రాసెస్ అంటే తొందరగా అయిపోయే ప్రాసెస్ గిట్ట మనకు తొందరగా సర్టిఫికేట్ వచ్చే ఛాన్స్ ఉందా, ఓకేనా. ఒకవేళ గ్రేస్ మార్క్స్ అప్లై చేసుకోవాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక సబ్జెక్ట్ ఫైవ్ టైమ్స్ రాసిరు, బట్ ఆ సబ్జెక్ట్ ఇంకా ఫెయిల్ అవుతున్నారు, కానీ ఆ గ్రేస్ మార్క్స్ మీకు ఫస్ట్ టైం రాసినప్పుడు ఎక్కువ మార్క్స్ వచ్చినాయి, బట్ లాస్ట్ టైం తక్కువ మార్క్స్ వచ్చినాయి. మరి ఏది కన్సిడర్ చేస్తారు గ్రేస్ మార్క్స్ అప్లికేబుల్లో? ఇవన్నీ టాపిక్స్ కూడా ఈ వీడియోలో చెప్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఒకవేళ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అయితే ఫస్ట్ ఇక్కడ చూడండి, జేఎన్టీహెచ్ నుంచి గ్రేస్ మార్క్స్కి అప్లై చేసుకోవాలంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే రావడం జరిగింది. గ్రేస్ మార్క్స్కి అప్లై చేసుకునే వాళ్ళు R18 రెగ్యులేషన్ నథింగ్ బట్ 2018, 2019, 2020 లో జాయిన్ అయిన వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ 2024 పాస్డ్ అవుట్, 2023 పాస్డ్ అవుట్, వీళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. 2022 కానీ 21 కూడా, అంటే వీళ్ళందరూ కూడా గ్రేస్ మార్క్స్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా గ్రేస్ మార్క్స్కి అయితే ఒకటి వాటికి చూడండి, గ్రేస్ మార్క్స్ కెన్ బి యాడెడ్ ఓన్లీ టు 1 or 2 సబ్జెక్ట్స్ మ్యాక్సిమం. ఒక సబ్జెక్ట్ కానీ 2 సబ్జెక్టులు కానీ మీరు గ్రేస్ మార్క్స్ పెట్టుకోవచ్చు, అంతకన్నా ఎక్కువ పెట్టుకోరాదు గ్రేస్ మార్క్స్కి అని చెప్పడం జరుగుతుంది, ఓకేనా. అయితే గ్రేస్ మార్క్స్ అయితే మనకు కేవలం ఎక్స్టర్నల్ మార్క్స్కి మాత్రమే యాడ్ చేస్తారు, ఇంటర్నల్ మార్క్స్కి యాడ్ చేయరు. ఎక్స్టర్నల్ అంటే మీరు మీ కాలేజీ బయట మీరు మీ వేరే ఎగ్జామ్ సెంటర్కి పడుతుంది కదా, ఎక్స్టర్నల్ ఎగ్జామ్స్కి మాత్రమే యాడ్ చేస్తారు, ఇంటర్నల్ మిడ్ ఎగ్జామ్స్ కానీ ఏమి కూడా యాడ్ చేయరు, ఓకేనా. ఒకవేళ మీరు గ్రేస్ మార్క్స్ అనేది చూడండి, ద బెస్ట్ పర్ఫార్మింగ్స్ అమాంగ్ ఆల్ ఎక్స్టర్నల్ ఎగ్జామినేషన్ షెల్ బి కన్సిడర్డ్ వైల్ గివింగ్ ద గ్రేస్ మార్క్స్. అంటే మీరు ఒక సబ్జెక్ట్ 5 టైమ్స్, ముందే చెప్పా కదా, ఒక సబ్జెక్ట్ 5 టైమ్స్ రాసినా మీకు ఆ 5 టైమ్స్లో అయితే ఎప్పుడైతే ఎక్కువ మార్క్స్ వచ్చినాయో ఆ మార్క్స్ని అయితే జేఎన్టీహెచ్ కన్సిడర్ చేయడం జరుగుతుంది. అయితే స్టూడెంట్స్ అనేది దీనికి తత్కాల ప్రాసెస్, అంటే తొందరగా తత్కాల ప్రాసెస్ అయితే ఏమి ఉండదు. మీరు కాలేజీ లోపలనే గ్రేస్ మార్క్స్కి అప్లై చేయాలి. మీరు మీ కాలేజీకి వెళ్తే మీరు మీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సబ్జెక్ట్ 4-2 సబ్జెక్ట్ కనుక మీ రిజల్ట్ వచ్చిన తర్వాత, మొత్తం రిజల్ట్ వచ్చిన తర్వాత మీరు ఏదైనా సబ్జెక్ట్కి గ్రేస్ మార్క్స్ పెట్టుకోవాలనుకుంటే ఆ సబ్జెక్ట్కి హైయెస్ట్ మార్క్స్ వచ్చిన రిజల్ట్ మీరు మీ కాలేజీలో సబ్మిట్ చేస్తే వాళ్ళు గ్రేస్ మార్క్స్కి అయితే మీరు గ్రేస్ మార్క్స్ అప్లై చేస్తే ఒక ఫామ్ ఉంటుంది, ఫామ్ ఫిల్అప్ చేసి మీరు వాళ్ళకి ఇస్తే వాళ్ళు అప్లై చేస్తారు. మీరు మీ కాలేజీ లోపలనే గ్రేస్ మార్క్స్కి అయితే అప్లై చేసుకోవాలని జేఎన్టీహెచ్ యూనివర్సిటీ అయితే చెప్పడం జరిగింది. మీకు ఇంకా ఏమన్నా ఇక్కడ చూడండి, యూ కెన్ అప్లై గ్రేస్ మార్క్స్ ఎట్ ఎనీ టైమ్, ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు. నో సచ్ డెడ్ లైన్ ఆర్ లాస్ట్ డేట్ ఈజ్ అప్లికబుల్ వైల్ అప్లయింగ్ ఫర్ గ్రేస్ మార్క్స్. ఇలాంటి డెడ్ లైన్ కానీ ఇలాంటి ఏమి కానీ అలాంటి ఏమి ఉండవు అని చెప్పడం జరుగుతుంది. మీరు ఎప్పుడైనా గ్రేస్ మార్క్స్కి అప్లై చేసుకోవచ్చు, పాస్ అయ్యే స్టూడెంట్స్ అందరూ కూడా. మీకు డౌట్స్ ఉంటే ఇంకా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఆర్ఎల్స్ నా ఇన్స్టాగ్రామ్ ఛానల్ లింక్ కూడా కింద కామెంట్ సెక్షన్లో ఇస్తాను. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయొచ్చు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్ రిగార్డింగ్ జేఎన్టీహెచ్.